ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే ఆకాశ దీపం పెట్టడానికి టెంపుల్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఒక 10 డేస్ ముందే నేమ్ అయితే రాయించుకున్నమాట. ఈ రోజుకి వచ్చింది. ఇవాళ ద్వాదశి కదా, చాలా మంచి రోజు ఆకాశ దీపం పెట్టడానికి. నేను ఏకాదశి అయింది, ఇవాళ ద్వాదశి అయింది. కొన్ని మెయిన్ డేస్లోనే ఆకాశ దీపం పెడతారు. కొంచెం మంది అయితే మంత్ మొత్తం కూడా మంచిదే కదా, కార్తీక మాసం మొత్తము. ఇంకా మంచిదంటే పౌర్ణమి, ఏకాదశి, ద్వాదశి అలాంటి తిథుల్లో చాలా మంచిది అంటారు. అయితే ఈరోజైతే వచ్చిందన్నమాట. పేరు రాయించుకున్నాం ఈరోజు గురించి. అంటే ఒక్క రోజు కోసం 5 మాట. ఈవినింగ్ ఇప్పుడు వెళ్తాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు, వాళ్ళు రెడీ అవుతున్నారు. వాళ్ళకి తినడానికి ఏమైనా ఇచ్చేసి పిల్లలు ఇంట్లో ఉంటారు. మా వారు ఆఫీస్ నుంచి వచ్చాక మేమిద్దరం కలిసి వెళ్తాం అన్నమాట. ఇంటి దగ్గరే టెంపుల్. అదే కొన్ని పూజ ఐటమ్స్, కొబ్బరికాయ, అరటిపళ్ళు అంతే, ఎక్కువగా ఏం తీసుకెళ్ళవలసిన అవసరం లేదు. వాళ్ళు ఆకాశ దీపం పెట్టడానికి ఇస్తారు అక్కడే. ఏంటంటారు, ఇత్తడిది ఇస్తారు. వాళ్ళే ఇస్తారన్నమాట. దాంట్లో మనం పెట్టేయచ్చు. దానికి సమ్మని మనం ఎంతో కడితే అవుతుంది, అంటే ఆయిల్ అది ఇస్తారు. దానికి మనం మనీ కట్టేయచ్చు. పర్వాలేదు, మనీ కట్టేసి తీసుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు. అది వేసుకొని మిగతావి పూజ సామాన్లు, కొబ్బరికాయ, అరటిపళ్ళు అవన్నీ పైన కొనేస్తాను. నేను కొనేసి తీసుకెళ్తాను అనమాట. ఇప్పుడైతే బయలుదేరుతాను. సంధ్యా దీపం అయితే పెట్టిస్తాను. పిల్లలకి ఏవైనా స్నాక్స్ అవి ఇచ్చిస్తాను. వాళ్ళు పాలు తాగేశారు. నేను కూడా పూజ అది కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే రెడీ అయిపోతాను. రెడీ అయిపోయి వెళ్తాను అనమాట. చూస్తాను ఎంతవరకు తీయగలుస్తా అంతవరకు తీస్తానండి. సరే, అయితే ఇప్పుడు బయలుదేరిపోదామండి. టెంపుల్ దగ్గర అయితే కలుద్దాము. ఓకేనా? చూస్తుండండి, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. టెంపుల్కి అయితే వచ్చామండి. ఇక్కడైతే ముగ్గు అది పెట్టుకొని ఆ దీపంకి అది కొంచెం పసుపు కుంకాలు అది పెట్టుకుంటున్నాను. ధ్వజస్తంభం దగ్గర అన్నమాట. ఈ టెంపుల్ అయితే రామాలయం, ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ బాగా పూజలు అవి అవుతాయి, బాగుంటుంది. హనుమాన్ కూడా ఉన్నారన్నమాట. హనుమాన్ టెంపుల్ ఉంది ముందుకి, తర్వాత రామాలయం కూడా ఉంది. చూస్తుండండి, నేను మళ్ళీ కలుస్తాను. అదే బంధువులు కాస్త గుర్తు పెట్టండి. పై లోపల వేయకండి, పైన గుర్తు పెట్టండి. रामचंद्र प्रभु की रामचंद्र प्रभु की సుప్రసన్న వరదో భవతు. అక్కడ సుప్రేత సుప్రసన్న వరదో భవతు. మీరు పూర్తి చేశారుగా కొబ్బరికాయ కూర తీసుకుని ఎందులో పెట్టుకోండి. ప్రసాదం పడిగా పెట్టండి.
అయిపోయిందండి. పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా దండం పెట్టుకోండి. అంతేనండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే. బాయ్.